నమస్తే వెల్కమ్ టు 360 డిగ్రీస్. బీజేపీ నేతలకు నితిన్ నబీన్ క్లాస్ పీకారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన నితిన్ పార్టీలోని గ్రూప్ రాజకీయాలపై చర్చించారని సమాచారం. పాత కొత్త నేతల మధ్య విభేదాలపై నేతలకు క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. వివాదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలన్న నితిన్ సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ మీటింగ్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, బీజేపీ నేతలకు నితిన్ నబీన్ క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి అజయ్? మనం చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర నేతలతోటి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ సహా డీకే అరుణ, డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి, ఎల్పీ నేత ఈటెల రాజేందర్, అంతా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరైనట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఈ సమావేశంలో కొంత చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉన్నదానిపైన ఆయన సమీక్ష చేస్తున్నట్టుగా అయితే కొంత సమాచారం అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయన దిశానిర్దేశాన్ని కూడా చేస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. పార్టీలో గత కొంతకాలంగా పాత కొత్త లీడర్ల అంటూ నేతల మధ్య కొంత గ్యాప్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. దాని మీద కూడా కొంత క్లాస్ తీసుకుంటున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే నేతల మధ్య గ్యాప్స్ అనేది పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. విభేదాలన్నీ పక్కన పెట్టి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని కొంత చెప్పే అవకాశం ఉన్నట్టుగా అయితే పార్టీ నేతలైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. రాష్ట్రంలోని 3 రోజుల పాటు ఆయన ఇక్కడనే ఉండబోతున్నారు. పార్టీ పూర్తి స్థాయిలో పార్టీ యొక్క కార్యక్రమాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలను క్షుణ్ణంగా ఈరోజు ఒక సమీక్షిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. గతంలో ఈ ఏదైతే లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల నుండి ఇప్పటి వరకు పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరీ ముఖ్యంగా ఏదైతే సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంది, మరి ముఖ్యంగా ప్రశిక్షణ కార్యక్రమాలు ఏ విధంగా జరిగినాయి, శిక్షణ తరగతులు ఎంతవరకు వచ్చాయి, అదేవిధంగా సెంట్రల్ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా వెళ్తున్నాయి, ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఏ విధంగా ఈ బీజేపీ పార్టీ పోరాడుతుంది, అవి ఎంత మేరకు ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారు, ప్రజా వ్యతిరేక విధానాలను, అదేవిధంగా అన్నిటిని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో నేతల మధ్య సమన్వయ లోపం ఉందనేది మనం గత కొంతకాలంగా చెప్తూనే ఉన్నాము. ఆ నేతల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం పైన కూడా ఆయన మాట్లాడుతున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ రాజకీయాలన్నిటి పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే తప్ప రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఆ నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ తగ్గించడం, గ్రూపులను తగ్గించడం, మరి ముఖ్యంగా వివాదాలన్నిటి కూడా పక్కన పెట్టే విధంగా ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ 2 days కూడా ఆయన ఉండబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి అంశాలు తీసుకువెళ్ళబోతున్నాం, ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రజల్లో పార్టీకి ఉన్నటువంటి ఏ విధంగా పార్టీ పక్షాన ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది ఉంది అనేది ఇవన్నీ కూడా నేతల నుండి తెలుసుకొని ఉండడానికైతే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితమే బీజేపీ నేతలతోటి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమావేశమైనటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉన్నదని పూర్తి స్థాయిలో సమీక్షించి ఇక్కడ ఉన్నటువంటి నేతలకు వచ్చే 2.5 సంవత్సరాల పాటు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ఏ విధంగా వ్యవహరించాలి, దానికి జాతీయ పార్టీ నుండి అందుతున్నట్టు ఏ విధమైనటువంటి మద్దతు వస్తుంది, నెక్స్ట్ 12 years కార్యక్రమాలు ఏ విధంగా పబ్లిక్లోకి వెళ్తున్నాయి, వీటన్నిటిపైన దిశానిర్దేశం చేస్తూ అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి సూచనలు, చేయాల్సిన పనులను కూడా చెప్పనున్నారు. ఒక లాంగ్ టర్మ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకోవడం, అదేవిధంగా షార్ట్ టర్మ్ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, లాంగ్ టర్మ్ కార్యక్రమాలు, ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, పశ్చిమ బెంగాల్లో ఏ తరహాలో అధికారంలోకి రావడం జరిగింది, అక్కడ 15 ఏళ్ల పాటు 0 సీట్ల నుండి ఈరోజు అధికారం చేజిక్కించుకునేందుకు కావాల్సినటువంటి సీట్లు ఏ విధంగా సాధించారు, 2013లో వచ్చినటువంటి సీట్లు పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా వచ్చాయి, ఆ తర్వాత క్రమక్రమేణా అక్కడ బీజేపీ ఏ విధంగా బలపడింది, అందుకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, అవన్నిటిని వివరిస్తూ ఆ తరహాలో పనిచేయాలంటూ సూచించే అవకాశాలు అయితే మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.